ఇప్పుడు మనం కొండమూడు గ్రామంలో కుమారస్వామి వారి దగ్గర ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. స్వామి నమస్తే. ఇప్పుడు కొండమూడు గ్రామంలో శివాలయం కోసం మీరు భక్తులకి ఏమైనా సలహాలు కానీ ఏమైనా చెప్తున్నారా? లేకపోతే దాని గురించి భక్తి సమాజంలో ఏమైనా మార్పు ఏమైనా తీసుకొస్తున్నారా? చెప్పండి. చెప్తూనే ఉన్నామండి. భక్తి మార్గంలో నడిపించాలి. ఇలాగా శివాలయం ఏర్పాటు అనేది ఒకటి ఉండాలి. కొండమూడు గ్రామంలో అన్నీ ఉన్నాయి, కానీ శివాలయం ఏర్పాటు అనేది ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే ఎవరు పట్టించుకుపోవడం అనేది చాలా బాధాకరం. దీనికోసం మన కొండమూడు గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా వాస్తవులందరూ కూడా మన ఊరే కాదు, పక్క ఊరు వారైనా సరే, ఎవరైనా సరే ఎక్కడైనా గుడి నిలబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని చేపట్టడం కోసం ప్రతి ఒక్కరు చేపడాలి. ప్రతి ఒక్కరు స్పందించి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ శివాలయం ఏర్పాటు జరిగితే మన ప్రజలందరూ కూడా చక్కగా ఉంటారని, ఇంకా విషయం ఏంటంటే ఈ కొండమూడులో శివాలయం లేకపోవడం అనేది చాలా బాధాకరం. శివాలయం లేని ఊరు వాళ్ళ కడితో సమానం. అవును. కాబట్టి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క మనిషి స్పందించి ఈ శివాలయం కోసం పోరాడి మన ఊరిలో అనేది శివాలయం ఏర్పాటు చేసుకోవడం అనేది చేయాలండి. ఇందులో శివాలయం ఏర్పరచడంలో, ఎందుకంటే ఒక గుడి కడితే అందులో చందా ఇస్తే మటుకు ఒక 3 ఇటుకలు కూడా మనం ఒక శివాలయానికి పేర్చితే ఆ పుణ్యం అనేది 7 తరాల వరకు ఉంటుందంట. తప్పకుండా ఎవరో ఒకరు వస్తారండి. 3 ఇటుకలు కాదు, 4 ఇటుకలైనా సరే మనం చేపట్టిన పనినైతే ముందు స్టార్ట్ చేస్తే ఎవరో ఒకరు రాకనే ఉండదు. భగవంతుని సంకల్పం అనేది చాలా గొప్పది. గుడి కట్టడం అనేది కూడా అతను ఆశీస్సులతోనే జరుగుతుంది. కన్ఫామ్గా మనకి ఈ ఆలోచన వచ్చింది అంటే, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మనం స్టార్ట్ చేయగలుగుతున్నాం. అలానే ఈ శివాలయం కూడా ఏర్పడుతుందని నా నమ్మకం. భక్తుల్ని కొద్దిగా మోటివేషన్ చేసి వాళ్ళలో మార్పు తీసుకొచ్చి శివాలయం కోసం ఒక భక్త సమూహాన్ని ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాను. నేను కూడా అదే చేస్తున్నానండి. ఇప్పుడు అందరిలో ప్రతి ఒక్కరిలో స్పందన తీసుకురావాలనేది, మన హిందుత్వం గురించి మన బోధనలు కానీ చక్కని మార్గం నడవాలనేసి నా పోరాటం కూడా చేస్తున్నాను. ఇప్పుడు శివాలయం అనేది అసలు ప్రతి గ్రామంలో ఉంటుంది. మన గ్రామంలో ఎందుకో కొన్ని కారణాల వల్ల వస్తుంది, వెనక్కి పెద్దలు అంటున్నారు అది మనకు వస్తుంది, స్థలం శాంక్షన్ అవుతుంది అని అంటున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు 10 చేతులు కలిస్తేనే కార్యక్రమం అవుతుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకరు మాట్లాడితే ఇంకొకరికి నచ్చదు, ఇంకొకరు మాట్లాడితే ఇంకొకరికి నచ్చదు. దానివల్ల ఇది వెనకబడిపోవడం జరుగుతుంది. ఎవరు ముందుకు రావడం లేదు. ఒకళ్ళు వస్తే ఇంకొకరు రారు, ఇంకొకరు వస్తే ఇంకొకరు రాదు. ఇలా కాదండి, అందరూ ఏకమైతేనే ఏ కార్యక్రమం అయినా సరే ముందుకు జయప్రదం అవుతుంది. కాబట్టి కొండమూడు గ్రామ ప్రజలు మేము కోరుకునేది ఒకటే, మన గ్రామంలో శివాలయం అనేది తప్పకుండా మనం నిర్మించుకోవాలి. ఎంత దూరం వరకైనా వెళ్ళి అధికారులను సంప్రదించి మనకి శివాలయానికి స్థలాన్ని కేటాయించుకొని అందులో భవ్యమైన మందిరాన్ని మనం కట్టుకుని రోజు నిత్యం పూజలు జరిపించుకోవాలని నా మనసారా ప్రార్థన అండి. ప్రతి ఒక్క ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్క కొండమూడు గ్రామ ప్రజలు వాళ్ళ మనస్సుల్లో ఆ మహాదేవుని ఎప్పుడు స్మరించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడి కోసం, దేవాలయం కోసం బయటకు వచ్చి తమ యొక్క చేతులు కలిపితేనే మనకి ఆ దేవాలయం సాధ్యమవుతుంది. లేదు ఎవరింట్లో వాళ్ళు ఉంటే అది సాధ్యం కాదండి. కాబట్టి మీ అందరికీ వేడుకునేది ఒకటే, ఆ మహాదేవుని ఆలయాన్ని మన కొండమూడు గ్రామంలో ప్రతిష్ఠించుకోవాలి. దానికోసం ఈ గ్రామ ప్రజల సహకారం చాలా ఉందండి. వాళ్ళు అందరూ సహకరిస్తేనే మనం ఈ కొండమూడు గ్రామంలో శివాలయాన్ని ఏర్పరచుకోగలుగుతాము. ప్రతి ఒక్కరి మనసులో కట్టుకోవాలని ఉంది కాబట్టి బయటికి రావట్లేదు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఒక కమిటీలాగా ఏర్పాటై త్వరలో చేస్తున్నాము. ఆ కమిటీలో అందరూ వచ్చి తమ అభిప్రాయాలు చెప్పి కమిటీలో ఉండి ఈ యొక్క శివాలయానికి మీ వంతు కృషిగా మీ బలాన్ని మీ యొక్క ఆశీస్సులతో మన శివాలయాన్ని నిర్మించుకుందామండి. జై శ్రీరామ్.